శివనామస్మరణంతో వీణవంక శివాలయం మారుమోగగా వైభవంగా శివపార్వతుల కళ్యాణం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వీణవంక మండల కేంద్రంలో శ్రీ శివాలయ ఆలయంలో శివనామస్మరణతో మారుమోగాయి. ఉదయాన్నే భక్తులు స్నానాలు చేసి ఆదరించి కొత్త వస్త్రాలు ధరించి ఆలయానికి చేరుకుని శివుడికి పూజలు చేశారు. ఇక వేద పండితులు కూడా జగదీశ్వర శర్మ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య శర్మ మంత్రోత్సవాల నడుమ గోపూజ, సామూహిక రుద్రాభిషేకంతో పాటు వివిధ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రామిడి శ్రీధర్, వందలాది మంది భక్తుల నడుమ కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శృంగార గంగాంతరంగ కలిత నీలాంగ వైదేహి బ్రహ్మణస్వరి అయం ముహూర్త సుముహూర్తమస్తు పెట్టినాడు. అయ్యో ఎట్లా మరి అట్లా చెప్పుడు కూడా అయ్యారు. కాబట్టి ఇప్పుడు మంగళసూత్ర పూజ అవుతున్నది. కొంతమంది మంగళసూత్రాన్ని ఇక్కడ భక్తులు దాతల పేర్లు ఇక్కడ వెండి కడియాలను తర్వాత చక్కగా స్వామివారికి సమర్పించారు. మిథునకుల గోత్ర కమ్మపాటి రమేష్, పుష్పలత దంపతులు కూడా ఈ దివ్యమైనటువంటి మహత్తరమైనటువంటి కళ్యాణానికి వారు కూడా సూత్రాన్ని ఇచ్చారు. చెండియ గోత్రజులు నీల రాజయ్య, పోచమ్మ దంపతులు కూడా కళ్యాణ మహోత్సవానికి ఈ యొక్క దాతలు ఇచ్చినారు. వారికి వారి కుటుంబానికి తర్వాత కమండలుస గోత్రం గడ్డం శ్రీను, తర్వాత లక్ష్మి, కాశ్య స్థూల గోత్రోద్వస్య పోతు వినోద్ కుమార్ గౌతమి దంపతుల గోత్రస్య శ్రీనివాస మణికంఠ వరప్రసాద్ శ్రీనిక్షిత వాళ్ళు, తర్వాత పాలకాయ గోత్ర కళ్యాణ రాజు, లావణ్య గారు, వీరందరూ కూడా పుస్తమట్టలు తర్వాత యథావిధిగా స్వామివారికి ఇచ్చిండు. వారికి హాలాహలం వస్తే హాలాహలం కూడా వస్తే ఆ హాలాహలం హాలాహలం మిగతా ఏమైనా అవుతుందో అని అమ్మవారిని అడగమన్నాడట. ఆయన ఏమన్నదట, నా మంగళసూత్రం గొప్పది, ఆయన ఇటువంటి చెప్తారు. మొత్తానికి ఎలుగరోడు మా బాబాలో మంచి తెలుగుతారు రాక్షసులలో శివ కళ్యాణానికి